ఇక చూడు రే, దేవుడు గట్టిన పుసుక్కున ప్రత్యక్షమయ్యి ఏమన్నా కోరుకున్న ఆదర పిల్ల అంటే నేనైతే నిర్మోహమాటంగా ఒకటైతే అడుగుతాను వాళ్ళ పక్క మీరు ఏమన్నా అనుకోరి ఎట్లా చేసి ఆంధ్రప్రదేశ్ కలుడే అవకాశం కల్పించవా అని అడుగుతా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే నిన్న సంక్రాంతి రాయగా సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్ళకు మామూలు మర్యాదలు కాదంట అక్కడ. ఇక ఏడైది పాల్వంచ అంట 271 రకాల వంటకాలు ముందర పెట్టి అల్లునికి బిడ్డను కూసబెట్టి తినూరు బిడ్డ తినూరు అల్లుడు అని చెప్పినట్ట మేనమామ మేనత్త ఇద్దరు కలిసి అత్తమామలు 271 వంటలు ఏడాది జరిగింది పాల్వంచలే 271 ఇస్తే ఈడ మన కోనసీమలంట కోనసీమ జిల్లాల 1574 రకాల వంటకాలు పెట్టి తినూరు అమ్మ తినూరు మమ్మగాని తినూరు మయ్యగాని తలా ఇంత నాలుక మీద నాకినా కానీ కడుపు నిండిపోయి పక్కన వలిగిపోతుండొచ్చు నా సామిరంగా. చూడూరి ఔరౌర గారెలెల్లా అయ్యారె బూలెల్లా అనే పాట వింటే కదా, వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు అనే పాట. ఒక పాటను గుర్తు చేసిరు. 1574 రకాల వంటకాలు ఒక ఆయన పెడితే 271 రకాల వంటకాలు ఒక ఆయన పెట్టిండు. చూడూరి సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో కాడ బలి చేస్తట్టు. అందుకోసమని ముందుగా నేను చెప్పిన ఆంధ్రోళ్ళు జర మమ్మగారు నన్ను ఏమనుకోకరు. కానీ నిజంగా సంక్రాంతి పండుగ అంటే మిమ్మల్ని చూసి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. పండుగ అంటే ఆంధ్రప్రదేశ్లోనే అంటారు. తెలంగాణలో ఏమైనా కానీ దసరా పండుగ గట్టిగా చేస్తారు, కానీ ఇది కూడా చేస్తాం. కానీ మీ అంత రకంగా అయితే తెలంగాణలో చేయరు. కానీ ఆంధ్రాలో మాత్రం సంక్రాంతి పండుగ భలే ఫస్ట్గా చేస్తారు.